ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కామన్‌గా ఉండేది ప్రాబ్లమ్. సో, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది వెతుకుతారు. మిగతా పర్సెంట్ ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది వెతకరు. రీజన్ వాళ్ళకి ప్రాబ్లమ్‌తో ఉండడం ఇష్టమా? లేదా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా వెతకాలో తెలియకపోవడమా? సో, 90% పీపుల్ ఆ ప్రాబ్లమ్‌కి ఎలా సొల్యూషన్ వెతకాలో తెలియదు. అందువల్లనే వదిలేస్తారు లేదా ఆ ప్రాబ్లమ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి చూస్తారు. సో, మీకు కూడా మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడాలో తెలియలేదంటే ఇప్పుడు చెప్పే టెక్నిక్ యూజ్ చేయండి. ఈ టెక్నిక్ టొయోటా కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. అదేంటంటే 5 వై టెక్నిక్. అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనల్ని మనము ఎందుకు ఆ ప్రాబ్లమ్ వచ్చిందని ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఎందుకు అని యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారంటే ఆ స్టూడెంట్ మెయిన్ ప్రాబ్లమ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడం. సో తను క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఎందుకు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యా? సో రీజన్ ఏముంటుంది? సో చదవకపోవడం. సో నేను ఎగ్జామ్ కి నేను ఎందుకు చదవలేకపోయా? దానికి రీజన్ ఏమవుతుంది? ప్లాన్ చేసుకోవడము, ఫ్రెండ్స్ పిలవడం. అంటే ఒక టైం సెట్ చేసుకోవడం. సో ఎందుకు నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి టైం స్పెండ్ చేయలే? అంటే టైం మేనేజ్మెంట్ ఇష్యూ. ఎందుకు నేను టైం మేనేజ్ చేయలేకపోయా? ప్లానింగ్ ఇష్యూ. సో ఫ్రెండ్స్ తో తిరగడానికి ఈ టైము, గేమ్ ఆడుకోవడానికి ఈ టైము అని స్ప్లిట్ చేసుకుంటే తన ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండేది. సో తన ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ ఉందంటే ఎగ్జామ్ కి పాస్ అయ్యాడు. సో ఇలా మీకు వచ్చే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ని తీసుకొని ఆ ప్రాబ్లమ్ యొక్క రూట్ కాజ్ ని ఫైవ్ టైమ్స్ వై అని మీరు క్వశ్చన్ వేసుకోండి. మీకు ఫైనల్ గా మిగిలే ఒక ఆన్సరే మీ యొక్క ప్రాబ్లమ్ కి పరిష్కారం. సో ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ లైఫ్ లోనే కాదు, ఒక కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్ళినా కూడా మీరు డిస్క్రిప్షన్ లో తీసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ లో వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాండిడేట్స్ కావాలి అని అడుగుతారు. ఎందుకంటే కంపెనీస్ లో ఎవరు ఇంకొకరికి నేర్పియరు. సో మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే మీరు చేసే వర్క్ లో ఎలా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారో చూస్తారు. దాని ప్రకారం మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకోండి. మీరు ఒక పర్సన్ ని ఒక పని చేయమని హైర్ చేసుకుంటే ప్రతి చిన్న ప్రాబ్లమ్ కి మీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ ఇస్తే సో మీకు ఇబ్బంది ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది. సో అదే విధంగా కంపెనీలో కూడా వచ్చిన ప్రాబ్లమ్ ని తనంతకు తాను సాల్వ్ చేసుకోయే ఎంప్లాయీని మాత్రమే హైర్ చేసుకుంటారు. సో ఈ యొక్క టెక్నిక్ ని మీరు రియల్ లైఫ్ లో అప్లై చేయడం ద్వారా మీకు జాబ్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఇటువంటి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.